ISR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భాగంగా ఇరు వర్గాల వారు గాయపడ్డారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని వారు చికిత్స పొందుతున్నారు. చిలకల్లు పోలీస్ స్టేషన్ వారు ఈ ఘర్షణకు సంబంధించి కంప్లైంట్ తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో గాయపడ్డ వాళ్ళని పరామర్శించడానికి సామాన్య ఉదయభాను గారు వచ్చారు. సార్, ఈ పరిణామాలు ఎలా సార్? రేపు జరగబోతున్న ఎలక్షన్కి మరి ఇది కుట్రపూర్తిగా జరుగుతున్నట్ట లేకపోతే ఏంటి సార్? ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గంలో తిరుమలగిరి గ్రామంలో విశిక్షణాయుతంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన గోండాలు గతంలో వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. కావాలని చెప్పి కవ్వింపు చర్యలతోటి కర్రలతోటి రాడ్డుతో దాడి చేశారు. మరీ 13 సంవత్సరాల పాప మీద కూడా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది ఏదైనా ఉంటే కార్యకర్తలు పెద్దవాళ్ళ మీద గొడవలు పడవచ్చు, మరీ కొట్టడం అనేది ఎక్కడా లేదు. ఇది ఒకటోసారి కాదు, చాలాసార్లు జరుగుతూ ఉంది. దీన్ని అన్నీ పోలీస్ కమిషన్ ఫిర్యాదు చేసాం, ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసాం. సార్, చాలా మంది గాయపడ్డట్టున్నారు కదా సార్, మరి ఇది ఈ విధంగా యాక్షన్ తీసుకుపోతున్నారు సార్? తప్పకుండా చాలా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అంటే చిన్నపిల్లలు కూడా చూడకోకుండా గొడవపడి అంత విచక్షణారహితంగా చేయగలడానికి కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పొగరు బాగా ఎక్కి కవింపులు చర్య చేసి ఏదో రకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేత దాడి చేయించుకోవాలనుకున్నారు. మామూలు చాలా శాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. తిరుమలగిరి ప్రాంతం మెజారిటీతో ఉందా సార్? ఏమైనా వైసీపీ తిరుమలగిరి ప్రాంతం మెజారిటీ మొట్టమొదటి వస్తా ఉంది. ఆ మెజారిటీ తగ్గించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. సో ఈ గొడవ వల్ల మరి రేపు ఎలక్షన్లోనే ఓటు ద్వారా బుద్ధి చెప్తారని మీకు అభిప్రాయం? చర్యల మీద రేపు జరగబోయే ఓటింగ్ ద్వారా ఆ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేలా తీసుకుంటారు. సార్ చూపండి సార్, మీడియా చూడండి. నడి రోడ్డు మీద కుర్చీలో కూర్చొని జెండా, తెలుగుదేశం జెండా పట్టుకొని మీరు ర్యాలీ చేస్తుంటే ఈ విధంగా అడ్డుపడుతున్నారు. తిరుమలగిరి ప్రాంతంలో గొడవ పడ్డప్పుడు మరి ఒక బాలిక కూడా గాయపడ్డది. ఆ బాలిక సంబంధించిన పేరెంట్స్ ఉన్నారు. సార్, ఎలా జరిగింది ఏంటండి? మేము అలా ఎలక్షన్ రాజుని ప్రచారం కోసం టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని రిటర్న్లో తిరిగాం. అక్కడ వచ్చేసి పార్టీ మీద ఉంటుంది, 3 సెంటర్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద టీడీపీకి సంబంధించిన ఉమ్మా వెంకటేష్ అనే వ్యక్తి జెండా పట్టుకొని ఆ జెండా సెంటర్లో పెట్టి మా అడ్డా మీదకి మీరు రావడానికి వీల్లేదని చెప్పాడు. అయినా సరే మేము కూడా ఆ సెంటర్కి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు అరే నా కొడకల్లారా దమ్ముంటే రాండ్రా అని నీచమైన పదంతో వాడినా సరే మేము దానికి ఏమన్నా. ఈ లోపల అతను పిలిపించుకున్న మిగతా వాళ్ళ సభ్యులందరినీ రాడ్లు కత్తులు కటారాలతో మొత్తం రెడీగా ఉన్నారు. అది మేము గమనించలేదు. గోండాలాగా ప్రవర్తించారు. మొత్తం ఫుల్ గంజా కొట్టున్నారండి. ముందు గంజా కొట్టి రెడీ కూర్చున్నారు బ్యాచ్. మేము వెళ్ళాము ఎగ్జాక్ట్ గా మా రోడ్డు వచ్చేసి ఇలా తిరిగి వెళ్ళాలి. 3 సెంటర్ రోడ్ తిరిగి వెళ్తున్నాం. ఈ లోపల మా మీద రాళ్ళు వేశారు. మా పాప ఉంది బండి మీద, నేను ఉన్నాను. ఒకసారి చూడొచ్చు మనం పాపని. ముందు ఫస్ట్ బైక్ నాదేనండి. నేను తిరిగి వెళ్తుంటే మా పాపని పట్టుకుని కిందకి లాగేశారు. బైక్ మీద నుంచి లాగేసి ముందు మా పాపని కొట్టారు. నేను బండి స్టాండ్ చేసినప్పుడు నా మీద దాడి చేశారు. మా పాపని కొట్టుకుని మా వాళ్ళు వచ్చారు. మొత్తం మూకుమ్మడిగా ఒక 20 మంది గోండాలు రెడీగా ఉండి మా మీద ప్రతి దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే మీకు వ్యక్తిగత గొడవలు పార్టీ పరంగా లేదు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకున్నారు, మా ప్రచారం మేము చేసుకున్నాం. ముగించామని చెప్పి బైక్ ర్యాలీ పెట్టుకున్నాం అంతే. వాళ్ళు నిన్న చేసుకున్నారు, మేమేం లేదు. అంటే మీ గ్రామంలోనే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందా? మాది మెజార్టీ ఉండిద్ది. మా మెజార్టీ తగ్గియాలని వాళ్ళ ప్రయత్నం. మేము అలాంటి వాటికి మేము దాన్ని తగాదాలకు కానీ గొడవలు కానీ మేము ఎప్పుడు వెళ్ళాం. ప్రచారం చేసుకుని మా ప్రచారం. పోలీసు వారిని ఏం కోరుకుంటున్నారు? పోలీసు వారిని నా పాపకు జరిగిన అన్యాయాన్ని, నా పాప మీద దాడి చేసిన వాళ్ళని కఠినమైన చర్య తీసుకోవాలి. పోలీసు వారు వచ్చారు అక్కడికి? శిక్ష పడాలి సార్. గతంలో నా ఇంటి ముందుకు వచ్చి కూడా నన్ను మా ఆవని ఇష్టం వచ్చినట్టు అమ్మని పిల్లల్ని తిట్టి పెట్టారు. కేసు పెట్టాము పోలీసు వారి దగ్గర. అమ్మా చెప్పండి అమ్మా. అది అయినా సరే మేము ఒక ఊరోళ్ళ ఉండూరోళ్ళ మొహమ్మద్ చూసుకుంటే ఎన్నికలు చేసాం. వాళ్ళ కార్యక్రమాన్ని మా కార్యక్రమం మేము చేసుకుంటున్నాం. ఇది మధ్య నా పాప జరిగిన అన్యాయాన్ని నేను రేపు పొద్దున్నే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను మా పాపని తీసుకుని ఫిర్యాదు చేస్తాను. తగిన చర్య తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినా నా విన్నపాన్ని వినిపిస్తా. చిన్న పాప 13 సంవత్సరాలు నా పాపకి. ఏదైనా ఉంటే మామీ చూపించాలి. నా పాపని చూపించడం కాదు సార్. నా చిన్నపిల్ల, నా పాప నా పరిస్థితి ఏంటి, నా కుటుంబంలో మా పాప పరిస్థితి, నా పాప పోతే పరిస్థితి ఏంటి. తలకు బాగా బలమైన గాయం తగిలినట్టు సార్. చూడండి
కడుపులో వేసి తొక్కారు, గొంతు మీద కాలు తొక్కారు. అదే తొక్కిల్లో నా పాప ఏమైనా జరిగితే నా పరిస్థితి చెప్పండి. నా పరిస్థితి సార్, నా పరిస్థితి చెప్పండి. నా పాప, నా పాప, నా బాబు, మా బాబు సార్. మేము వెళ్తున్నాం బండి మీద, వెళ్ళేటప్పుడు దీన్ని దాడి చేయడం అనేది దారుణం అండి. ఇది మట్టికి దృష్టిలో పెట్టుకుని పోలీస్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి తెలియజేసినట్టు మా పాపకు జరిగిన అన్యాయాన్ని ఎవరు తీస్తారో న్యాయం చేయమని కోరుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు గొడారి మంగారావు అండి. నేను పొలం పనులు చూసుకొని సాయంత్రం 5 గంటల లోపల మా అమ్మాయిని ఇచ్చాము ఊళ్ళో. మా అమ్మాయిల ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాను. పోస్టల్ ఉద్యోగి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి పోతురాజు వసంతరావు అనే వ్యక్తి వైసీపీ ర్యాలీ చేసుకుంటా 3 రౌండ్లు వేసుకుంటా మా ముందు రెచ్చగొట్టే విధంగా మాటలు అనుకుంటా, ఏది పడితే అది తిట్టుకుంటా, బండ్లు తిప్పుకుంటా, దూషిస్తా, కారు పైకి ఎక్కి ఏమన్నా పీక్కుంటావా నా కొడక అనే మాట మాట్లాడి 10 సార్లు అన్నాడండి. ఆ మాట డైరెక్ట్ మీతో అన్నారా? డైరెక్ట్ గా దాన్ని ఎక్కి 10 సార్లు అన్నాడండి. మాట 10 సార్లు అనుకుంటా ఏమన్నా చేతనం చేసుకుంటావా, మేము ఇంతే 3 సార్లు రౌండ్లు వేసుకుంటా మా ముందు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి దూషిస్తూ. ఇది పార్టీ పరంగా జరిగిందా, వ్యక్తిగతంగా ఏమన్నా జరిగింది? ఇది పార్టీ పరంగా జరిగింది, ఇప్పటి నుండి కాదు. జగ్గేపేటలో సామినేని ఉదయభాను గారు గెలిచినప్పటి నుండి జరుగుతూ ఉంది మా యాదవుల మీద. పోయినసారి కూడా అంతే, ఎవడో ఫ్లెక్సీలు చింపితే వాళ్ళు ఫ్లెక్సీలు చింపుకొని మా మీద స్టేషన్లో కేసులు పెట్టి 5 రోజులు స్టేషన్లో ఉంచి పోతురాజు వసంతరావు అనే వ్యక్తి దగ్గరుండి మమ్మల్ని కొట్టించి ఈ విధంగా రోజు దూషిస్తా, తిట్టుకుంటా, మాట్లాడుతా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇది ఏంటంటే మీకు చేతికి ఏం పెట్టారు? అసలు ఘర్షణలో నేను కూర్చొని ఉన్నాను మా అమ్మాయిల ఇంటి దగ్గర. వాడు పోతురాజు వసంతరావు అనే వ్యక్తి కారు ఎక్కి నా కొడక ఏమన్నా చేసుకుంటావా, ఏమన్నా పీక్కుంటావా అని చెప్పి జెండా ఊపుకుంటా మా వైపు వచ్చి ఎదురుగా మా ముందు బండ్లు తిప్పుకుంటా, అంటే వాళ్ళే గొడవని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ జనం మొత్తాన్ని రెచ్చగొట్టి మా మీద పంపించి ఈ విధంగా దెబ్బలు తేలేలా చేశారు. ఏమైందండి చేతికి? ఏమైంది? ఈ చేయి అసలు పని చేయట్లేదండి. ఈ చేయి పని చేయట్లేదు. ఇక్కడ చేతి తగిలింది, శ్వాస కూడా సరిగా ఆడట్లేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది మొదటిసారి కాదండి, గత 5 సంవత్సరాల నుండి కూడా ఇలాగే పోతురాజు వసంతరావు అనే వ్యక్తి పోస్టల్ జాబ్ ఉద్యోగి, సెంట్రల్ గవర్నమెంట్ భానుగారి అండదండలు చూసుకొని ఈ విధంగా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. పోలీసు వారిని ఆశ్రయించారు మీద. పోలీసు వారికి కంప్లైంట్ తీసుకున్నారు మీ దగ్గర? తీసుకున్నాను, ఇంకా రాలేదు. ఏం చెప్పదలుచుకున్నారు మరి మీకు న్యాయం కొరకు?